వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అందరు తినేలా బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. ఎలాగో చూడండి. మనం బిర్యానీ అయితే దేనిలో వండాలనుకుంటున్నామో దానిలో తగినంత సన్ఫ్లవర్ ఆయిల్ అయితే పోసేసుకోవాలి. తర్వాత క్లీన్గా వాటర్లో కడుక్కున్న జీడిపప్పు అయితే వేసుకోవాలండి. అవి ఎర్రడాలుగా వచ్చేదాకా ఏగనియాలి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. మేమైతే ఫస్ట్ జీడిపప్పు వేసేసుకుని ఎర్రడాలుగా వేయించుకున్నామండి. తర్వాత బిర్యానీకి ఏమేమి కావాలో మొత్తం ఫస్ట్లోనే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. దానిలో ఏమేమి కావాలంటే బిర్యానీ ఆకు, ఒక 3 ఉల్లిపాయలు, చెక్క, లవంగాయి, జీలకర్ర, యాలక్కాయలు, ఒక 9 అయితే పచ్చిమిరకాయలు, ఒక 4 టమాటాలు అవన్నీ కోసుకొని పక్కన పెట్టేసుకున్నాం. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి జీడిపప్పు వేగిన గానే వీటిని వేసేసుకొని ఎర్రడాలుగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత మసాలా వేసుకోవాలి. కొంతమంది మసాలా అంటే అల్లం చిల్లిపాయ పేస్ట్, కొబ్బరి కూడా యాడ్ చేసుకొని బిర్యానీలో వేసుకుంటారు. ఇప్పుడున్న గ్యాస్ ప్రాబ్లమ్స్ని బట్టి ఆ కొబ్బరిని అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే ఆ కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. ఇదివరకు రోజుల్లో చాలామంది వేసేవాళ్ళు. ఇప్పుడున్న చాలామంది గ్యాస్ ప్రాబ్లంతో ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ లేకుండా అందరు ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రానికి బిర్యానీ తినమంటే అబ్బా మాకు అరగలే వద్దని అవాయిడ్ చేస్తున్నారు. అప్పుడు మనం పొండిన మొత్తం వేస్ట్ అయిపోయింది. అలా ఇబ్బంది లేకుండా ఉండాలంటే అల్లం చిల్లిపాయ పేస్ట్ ఒక్కటే బిర్యానీలో వేసుకోవాలండి. అల్లం చిల్లిపాయ పేస్ట్ ఒక్కటే వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉండిద్దండి. కొబ్బరి పెద్ద ఇంపార్టెంట్ అయినది కాదండి. అందుకని మేమైతే అల్లం చిల్లిపాయ పేస్ట్ ఒక్కటే వేసుకున్నాము. చాలా టేస్టీగా కుదిరింది మాకైతే బిర్యానీ. దీనిలో తగినంత కొత్తిమీర, పుదీనాకు వేసుకోవాలండి. తర్వాత ఎసురు పోసుకోవాలి. ఎసురు అంటే వాటర్ పోసుకోవాలండి. మనం బియ్యం అయితే ఎన్ని పోసుకుంటామో దానికి తగినట్టు డబల్ వేసుకోవాలండి. ఇప్పుడు 1/2 గ్లాస్ బియ్యం తీసుకుంటే గ్లాస్ వాటర్ పోసుకోవాలి. గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. మనం బియ్యం ఎంత కొలత అయితే తీసుకుంటామో అంతకు రెట్టింపు వాటర్ తీసుకోవాలండి. అప్పుడే బియ్యము పొలుగుగా లేకుండా మరీ మెత్తగా లేకుండా ఈక్వల్గా అయితే ఉడికిపోయింది. తర్వాత ఒక గుప్పెడు ఉప్పు అయితే వేసుకోవాలండి. గుప్పెడు అంటే మరీ పెద్ద గుప్పిళ్ళతో వేసుకోకూడదండి. ఎందుకంటే మనం బిర్యానీలోకి ఏదైనా కర్రీస్ చేసుకోవాలంటే ప్రతి దానిలో ఉప్పు ఉండిద్ది కాబట్టి దానికి తగ్గట్టు కొంచెంగా బిర్యానీలో ఉప్పు వేసుకోవాలండి. అదిగో మేము ఉప్పు వేస్తున్నాం చూడండి. అలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది బాగా ఉడికిపోతూ ఎసురు రావాలండి. అంటే ఉమ్మగిలుతున్నట్టు అన్నం ఉడికిద్దే అట్లా ఉడుకుతూ ఉండాలండి. ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఒక అరగంట ముందే బియ్యాన్ని కడిగి పెట్టేసుకోవాలండి పక్కన. దాన్ని నాననివ్వాలి. నాననిచ్చిన తర్వాత ఈ వాటర్ అయితే ఎప్పుడైతే ఉడుకుతున్నట్టు అటు ఇటు నీళ్లు కదులుతూ ఉంటాయి. అదే ఎగ్జాంపుల్ అండి. మనం ఇదే ఉప్మా అయితే తయారు చేసుకుంటాం కదా. ఉప్మాలో ఎసురు పోసినప్పుడు వాటర్ పోసినప్పుడు నీళ్లు ఉడుకుతున్నట్టు వస్తాయి కదండి. అట్లా వచ్చినప్పుడు బియ్యాన్ని అయితే అట్లా వేసేసుకోవాలి. వేసేసుకొని దాన్ని తిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇంకా దాన్ని మనం ఏం కదిలించాల్సిన అవసరం లేదండి. మూత పెట్టేసుకుంటే అదే ప్రిపేర్ అయిపోయిద్ది. ప్రిపేర్ అయిపోయిన తర్వాత మేమైతే నెయ్యి వేసుకున్నాం. కొంతమంది నెయ్యితోనే వండుకోవచ్చండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా సూపర్ కుదిరింది.